హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండబౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు చరిత్రను తెలుసుకొని సముచిత గౌరవం ఇవ్వాలి అని మనం అందరం తెలుసుకోవాలి. ఆ ఉద్దేశంతోనే అశోక చక్రవర్తి అనేటువంటి ఈ అంశాన్ని మీ కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో ఇప్పుడు వినిపిస్తాను వినండి. అశోక చక్రవర్తి చరిత్రను తెలుసుకొని సముచిత గౌరవం ఇవ్వాలి. మన దేశంలో అశోక చక్రవర్తి జయంతి ఎందుకు జరుపుకోరు? ఎంత ఆలోచించినా సమాధానం దొరకలేదు కదా. మీరు ఈ చారిత్రక విషయాలను కూడా పరిగణించండి. మరి అశోక చక్రవర్తి తండ్రి పేరు బిందుసార గుప్తా, తల్లి పేరు సుభద్రణి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న చరిత్రకారులు గొప్ప చక్రవర్తి అని అశోకుణ్ణి పిలుస్తారు. అశోక చక్రవర్తి యొక్క రాజ చిహ్నం అశోక చక్రమును భారతీయులు తమ జెండాలో ఉంచారు. చక్రవర్తి రాజ చిహ్నం చారుముఖి సింహంను భారతీయులు జాతీయ చిహ్నంగా పరిగణిస్తారు మరియు ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. మరియు సత్యమేవ జయతే అనేటువంటి ఆ నినాదాన్ని స్వీకరించాం భారత ప్రభుత్వం. అశోక చక్రవర్తి పేరు మీద ఉన్న సైన్యం యొక్క అత్యున్నత యుద్ధ గౌరవం అశోక చక్రం. ఇంతకు ముందు లేదా తర్వాత ఇలాంటి రాజు లేదా చక్రవర్తి లేరు. అఖండ భారత్, అదే నేపాల్, బంగ్లాదేశ్, మొత్తం భారతదేశం, పాకిస్తాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్ అంత సవిస్తారమైన భూభాగాన్ని ఒంటరిగా పాలించిన చక్రవర్తి అశోకుడు. అశోక చక్రవర్తి కాలంలో 23 విశ్వవిద్యాలయాలు స్థాపించబడ్డాయి. ఇందులో తక్షశిల, నలంద, విక్రమశిల, కాందహార్ మొదలైనవి ప్రముఖమైనవి. ప్రపంచ నలుమూలల నుంచి విదేశీయులు విద్యను అభ్యసించడానికి ఇక్కడికి వచ్చేవారు. చక్రవర్తి పాలనను, అదే అశోక చక్రవర్తి పాలనను ప్రపంచంలోని మేధావులు మరియు చరిత్రకారులు భారతీయ చరిత్రలో అత్యంత స్వర్ణయుగ కాలంగా పరిగణిస్తారు. అశోక చక్రవర్తి యొక్క పాలనలో భారతదేశం విశ్వగురువుగా బాసిల్లింది. భారతదేశం బంగారు పక్షి అయి పరిడవిల్లింది. ప్రజలందరూ సంతోషంగా మరియు వివక్ష లేకుండా ఉన్నారు. అశోక చక్రవర్తి హయాంలో అత్యంత ప్రసిద్ధ పెద్ద రాజమార్గంలాగా గ్రాండ్ ట్రంక్ రోడ్, మనకి ఇప్పుడు నేషనల్ హైవే అనుకునేటువంటి గ్రాండ్ ట్రంక్ రోడ్ వంటి అనేక రాజమార్గాలు, రహదారులు, పెద్ద పెద్ద రహదారులు నిర్మించబడ్డాయి. 2000 కిలోమీటర్ల మేర మొత్తం రహదారికి ఇరువైపులా చెట్లు నాటబడ్డాయి, సరస్సులు నిర్మించబడ్డాయి. అలాగనే విశ్రాంతి తీసుకునే ప్రయాణికులకు, పాదచారులకు ఆ బాటల వెంట సత్రాలు కూడా నిర్మించబడ్డాయి. జంతువుల కోసం కూడా తొలిసారిగా వైద్య గృహాలు ఆనాడే అశోకుడే నిర్మింపజేశాడు. ఆనాడు జంతు బలుల్ని ఆపివేయటం అశోకుడి ప్రాధాన్యత. అలాంటి గొప్ప చక్రవర్తి అశోకుడు, ఆయన మరి ఎప్పుడు పుట్టాడు? ఆయన జన్మదినాన్ని తన దేశమైన భారతదేశంలో ఎందుకు జరుపుకోవట్లేదో ఆలోచించాలి మనం. సెలవు దినంగా ఎందుకు ప్రకటించలేదు? అది కూడా మనం ఆలోచించాలి. ఈ జన్మదిన వేడుకలు జరుపుకోవాల్సిన భారత పౌరులు తమ చరిత్రను మర్చిపోవటం బాధాకరం. తెలిసిన వారు ఎందుకు జరుపుకోకూడదో తెలియడం లేదు. అశోక చక్రవర్తి జన్మదినం గురించి కూడా గెలిచినవాడు చంద్రగుప్తుడు అని కాకుండా గెలిచినవాడు అలెగ్జాండర్ ఎలా అయ్యాడు? చరిత్రను పరిగణించండి.
చంద్రగుప్త మౌర్యుని ప్రతాపం చూసి అలెగ్జాండర్ సైన్యం యుద్ధానికి నిరాకరించిందని అందరికీ తెలుసు. చాలా ఘోరంగా వారి నైతికత దెబ్బతిన్నది మరియు అలెగ్జాండర్ వెనుదిరిగి వెళ్ళవలసి వచ్చింది. ఈ చారిత్రక తప్పిదం ఏది అశోక చక్రవర్తిని భారతీయులు గుర్తుంచుకోకపోవడం, అలాగనే ఆయన చరిత్రను తెలిసి కూడా మనందరం ఎందుకు జ్ఞాపకం చేసుకోవటం లేదో, సముచిత గౌరవం ఇవ్వడం లేదో ఒక్కసారి ఆలోచించాలి. చరిత్రపై అవగాహన కలిగిన వారంతా కూడా. ఏమైనా అశోక ది గ్రేట్, అశోక చక్రవర్తి గొప్ప చక్రవర్తి, ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందినటువంటి ఆ మహనీయుడు. కానమోకు కథావచనం శ్రోతలు అశోక చక్రవర్తి గురించి, ఆయన చరిత్రను తెలుసుకున్న తర్వాత సముచిత గౌరవం ఇవ్వాలి అంటూ మీ కానమోకు కథావచనం శ్రోతలకు విజ్ఞప్తి చేస్తూ వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.